సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అక్కడ ఉన్న బెల్ ఐకాన్ అండ్ ఆన్లో పెట్టుకుంటే ఏ వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మార్కెట్లోకి వెళ్ళిపోదాం. నిన్న నేను చెప్పాను కంప్లీట్గా, నేను అదే పదే చెప్పా, బయింగ్ ఆర్డర్స్ నిఫ్టీలో స్ట్రాంగ్ గా ఉన్నాయి, మార్కెట్ పైకి వెళ్తాది. ఒకసారి నిన్న అనాలిసిస్ వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది. ఓకే, మార్కెట్ ఏమి పైకి వెళ్తుంది అని చెప్పాను, మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకే, క్లియర్. 21 మూవింగ్ యావరేజ్ చూపించి కూడా చెప్పా, రేపు మార్నింగ్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 21 దగ్గర ఎక్కడ సపోర్ట్ తీసుకున్నా లేదా ఈ 20,000 దగ్గర ఎక్కడ బ్రేక్ చేసినా పైకి వెళ్తాది మార్కెట్ అని చెప్తూనే వచ్చా. సో మార్కెట్ అయితే పైకి వెళ్ళింది, మంచి ట్రేడ్ అయింది. అండ్ నెక్స్ట్ రేపు ఎక్స్పైరీ, రేపు మంత్లీ ఎక్స్పైరీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా. సో మంత్లీ ఎక్స్పైరీ ఏంటంటే 0 to హీరో అయ్యే ఛాన్స్ ఉంటుంది క్లోజింగ్ టైంలో. సో ఎవరికైనా 0 to హీరో స్ట్రాటజీ ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఇచ్చాను. ట్రేడ్ విత్ ఏడి అనే మొబైల్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో. ట్రేడ్ విత్ ఏడి యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ లో. యాప్ స్టోర్ కావాలనుకోండి, నా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి 7001456759. ఎవరికైతే యాప్ స్టోర్ ఉందో వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళకి నేను యాప్ స్టోర్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఓకేనా, బట్ ప్లే స్టోర్లో అయితే మీరు డైరెక్ట్ నార్మల్గా వెళ్ళి ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ డౌన్లోడ్ అయిపోయాక మీరు ఫ్రీ ట్రేడింగ్ కోర్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇది 199 ఇట్లా చూపిస్తుంది, 1025. ఇది ఏం అవసరం లేదు. కంటెంట్స్ లోకి వెళ్ళండి. కంటెంట్స్ లోకి వెళ్ళాక అన్ని అన్లాక్ అయ్యి ఉన్నాయి, వీడియోస్ అన్ని అన్లాక్ అయ్యి ఉన్నాయి, మీరు ఈజీగా చూసుకోవచ్చు. సో లాస్ట్ 4-5 వీడియోస్ 0 to హీరో స్ట్రాటజీయే. నా 0 to హీరో స్ట్రాటజీ చెప్పాను పర్ఫెక్ట్ గా, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో 0 to హీరో స్ట్రాటజీని మీకు ఇచ్చేసాను. ఓకే, ఎవరైనా చూసుకోవాలి అంటే చూసుకోండి, చాలా బాగుంటది. వన్స్ మీకు కానీ 0 to హీరో స్ట్రాటజీ నచ్చితే డెఫినెట్ గా ఒకసారి నేనేం చెప్తాను వినండి. 0 to హీరో చెప్పే విధానం మీకు నచ్చి 0 to హీరో స్ట్రాటజీ మీకు బాగా అర్థమైతే కన్సిడర్డ్ A to Z కోర్స్ ని కన్సిడర్ చెయ్యండి. ఎందుకు అంటున్నానంటే A to Z కోర్స్ ప్రెసెంట్ ఆఫర్ లో ఉంది, నాకు తెలిసి ఈ రోజు ఎండ్ అయిపోద్ది. మళ్ళీ న్యూ ఇయర్ కి బాగా వినండి, న్యూ ఇయర్ కి ఆఫర్ వస్తుంది. ఇది కూడా చెప్తున్నా, న్యూ ఇయర్ కి ఆఫర్ వస్తుంది. ఈ లోపల కావాలి అంటే మనీ సెట్ చేసుకోండి. సేమ్ 21,000 22,000 ఇట్లా అయిపోద్ది కోర్స్ ఫీజు. సో న్యూ ఇయర్ కి సేమ్ ఇదే 6,000 to 7,000 ఆఫర్ లో మీకు 15,000కే వస్తుంది. 15,000 ఆర్ 14,800 లేదా 13,000 ఇట్లా వస్తుంది. ఈ మూడిట్లో ఎంతో కొంతలో వస్తుంది. న్యూ ఇయర్ కి కొత్త సంవత్సరంలో మీరు వీలైతే జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. బికాస్ దిస్ ఇస్ లైఫ్ టైం యాక్సిస్, లైఫ్ టైం సపోర్టు. ఇందులో ఏముంది, క్రిప్టో ఉంది, క్రిప్టో సెల్లింగ్ అంటే ఇప్పుడు బిట్ కాయిన్ సెల్ చేస్తున్నాం, క్రిప్టో ఆల్గో ఉంది, సెల్లింగ్ ఉంది. మార్కెట్ ఇప్పుడు 0 to హీరోలు ఉన్నాయి, ఎస్టీబీటీలు ఉన్నాయి, అలా బీటీఎస్టీలు కూడా ఉన్నాయి, బీటీఎస్టీలు ఉన్నాయి, ఎస్టీబీటీలు ఉన్నాయి. అంటే మార్కెట్ కండిషన్ తగ్గట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి. టూల్స్ ఎలా వాడాలి, ఏ టూల్ వాడాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, నా ఇండికేటర్ బై అండ్ సెల్ సిగ్నల్ నా ఇండికేటర్ ఉంది. అంటే ఇందులో మొత్తం సమస్తం అంతా ఇందులోనే ఉంది, మొత్తం ఓల్ ఓవర్ అంతా A to Z కోర్స్ లో ఉంది. అందుకే A to Z కోర్స్. అండ్ నెక్స్ట్ ఇది లైఫ్ టైం యాక్సిస్. ఓన్లీ కోర్స్ అంటే వీడియోస్ ఇచ్చాను, సండే క్లాస్ అవుతుంది, సండే లైవ్ క్లాసులు అవుతాయి, ఎవ్రీ సండే లైవ్ క్లాస్ అవుతుంది. అండ్ ఎవ్రీ 2 months కి ఒకసారి 1 month కంప్లీట్ లైవ్ ట్రేడింగ్ అవుతుంది. ఎవ్రీ 2 months ఆర్ 3 months కి 1 month టు ఎంత 20 days లేదా 15 to 1 month దాకా కంప్లీట్ లైవే పెడతా. అంటే ఎవ్రీడే లైవ్, మార్నింగ్ వస్తా, లైవ్ ట్రేడింగ్ చేస్తా, నాతో పాటు మీరు చేస్తారు, చూస్తారు నేను ఎలా చేస్తాను, ఏం చెప్తున్నానో మీరు అదే చేస్తారు. ఇప్పుడు ఎవ్రీ 2-3 months కి, ఓకే 4 months కి, 2.5 months కి ఇట్లా అవుతుంది. అంటే ఇప్పుడు 3 months తర్వాత ఇప్పుడు లైవ్ ట్రేడ్ పెట్టాను అనుకో, మళ్ళీ 3 to 4 months నేను పెట్టను. అట్లా అది లైఫ్ టైం జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే బ్యాచ్లు, కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు, కొంతమంది పాత వాళ్ళు, అట్లా బ్యాచ్లు వస్తున్నాయి. కాబట్టి ఎవ్రీ 3 months కి 4 months కి పెడుతూనే ఉంటాను. క్యూఎన్ఏ ఉంటుంది, ఎవ్రీ సండే క్యూఎన్ఏ ఉంటుంది. సో మీరు డౌట్లు వస్తే వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎవ్రీ సండే క్యూఎన్ఏ ఎలా సార్, ఏంటి సార్ అంటే అవన్నీ మా టీం మీకు టీం కాల్ చేస్తారు. మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే టీం కాంటాక్ట్ అవుతారు. నేనే మీతో మాట్లాడతా కాల్లో. ఓకేనా, సో ఇదన్నమాట A to Z కోర్స్ రిలేటెడ్ గా. ఇది ఇప్పుడు తీసేసి రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అని మాట్లాడదాం. నేను ఒక విషయం చెప్పాను, రేపు ట్రెండింగ్ అంటే ఈ రోజు ట్రెండింగ్ అయితే రేపు ఇంకా జోన్ బౌండ్ మార్కెటే. సో మీరు మార్కెట్ లో ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, వితౌట్ 21 మూవింగ్ యావరేజ్ టచ్ చేయకుండానే మార్కెట్ పైకి పరిగెట్టింది. సో కొద్దిగా మార్కెట్ ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. నిఫ్టీ కరెంట్ వీక్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ 30, రేపు ఎక్స్పైరీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే
20,000 దగ్గర సపోర్ట్ ఉంది, 20,200 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఓకే, అంటే ఇవ్వండి 20,000 దగ్గర సపోర్ట్ ఉంది, బట్ 20,200 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఈ లెవెల్లో ఒక రెసిస్టెన్స్, ఈ లెవెల్లో ఒక సపోర్ట్, లెవెల్లో ఒక సపోర్ట్, ఈ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ ఉంది. కాకపోతే రేపు నేను ఏమంటున్నానంటే ఈ లెవెల్ కూడా మార్క్ చేసుకోండి, 20,100. ఓకే, ఈ లెవెల్ కూడా మధ్యలో బ్లాక్ కలర్ పెట్టుకున్న ఈ లెవెల్ మార్క్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నా పాయింట్ 20,200, ఓకే, 20,100 అండ్ నెక్స్ట్ 20,000. ఓకే, ఈ 3 లెవెల్స్ ఇంపార్టెంట్. బట్ నేను రేపు మార్కెట్ ఇంకా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపు కూడా ఒక స్మాల్ గ్యాప్ అప్ కానీ, అంటే 20,140 దగ్గర కానీ, 20,150 దగ్గర కానీ, ఈ రేంజ్ లో ఆల్మోస్ట్ ఈ దగ్గరలో దీనికి దగ్గరలో ఇలా ఓపెన్ అయితే, ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయితే నా వ్యూ రేపు బాగుంటుంది. ఎందుకంటే సింపుల్ గా ఏం లేదు, 20,000 దగ్గర కానీ ఓపెన్ అయింది అనుకో, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో, ఒక పెద్ద షార్ప్ క్యాండిల్ కానీ లేదా కొంచెంసేపు కానీ పైకి వెళ్ళి ఈ 20,200 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ కిందకి వస్తుంది, ఇక్కడ ఒక సపోర్ట్ క్రియేట్ చేసేస్తారు. క్రియేట్ చేసేసి అప్పుడు ఏమవుతుంది తెలుసా, 20,200, 20,100 ఈ 100 పాయింట్ల రేంజ్ లో మార్కెట్ నుంచి డికే చేస్తారు. ఓకే, డికే అవుతుంది. సో మోస్ట్లీ రేపు మార్కెట్ సైడ్ వేస్తే డికే ఉంటుంది. ట్రెండింగ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయకండి దయచేసి. ఎందుకు అంటే మార్కెట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇంపార్టెంట్ మనకి. మార్కెట్ ఆల్రెడీ కింద నుంచి ట్రావెల్ చేస్తూ వస్తుంది. మీకు ఎలా చెప్పాలంటే ఇక్కడ నుంచి చూడండి, ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ ఎక్కడి నుంచి ట్రావెల్ అయ్యి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ బయర్స్ ఉన్నారు, గ్యాప్ అప్ లో బయర్స్ ఉన్నారు, ఈ రోజు బయర్స్ ఉన్నారు. సో రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే కొద్ది ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. సో కొద్ది పైకి వెళ్ళి దాన్ని మార్కెట్ కిందకి రావడానికి వస్తుంది. దాని తర్వాత ఈ బయర్లు మళ్ళీ పైకి పుష్ చేస్తారు. సో రేంజ్ లో ఉంటుంది. డికే రేపు ఎక్స్పైరీ కాబట్టి డికే కూడా ఉంటుంది. సో నాకైతే రేంజ్ 20,100 నుంచి 20,200 ఇది రేంజ్ దొరికింది. ఓకే, ఇది నిఫ్టీ. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ రేపు ఏం బయింగ్ అయితే ప్లాన్ చేయకండి దయచేసి అది. ఓకే, బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీకి రండి. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ తీసేద్దాం. ఓకే, డన్. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూడండి 44,500. సో 44,500 అంటే ఇది ఈ లెవెల్. ఈ లెవెల్ 44,500 ఇది ఏ లెవెల్, రెసిస్టెన్స్, సారీ సపోర్ట్. 44,500 ఇస్ సపోర్ట్. సో గ్రీన్ 44,500 సపోర్ట్ క్రియేట్ అయిపోయింది. రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, 45,000. 6 అంటే 45,000 అంటే ఆల్మోస్ట్ ఏంటి, ఎస్ 45,000 రెసిస్టెన్స్. ఓకే, 44,500, 45,000 అంటే ఈ లెవెల్. ఇక్కడ ఒక రెసిస్టెన్స్. సో నీట్ గా అంటే నాకు తెలిసి బ్యాంక్ నిఫ్టీ ఒక స్పేస్ ఉంది ఇక్కడ. బట్ నేనేమనుకుంటున్నాను, బ్యాంక్ నిఫ్టీ రేపు కూడా ఒకవేళ మార్కెట్ 44,500 పైన గ్యాప్ అప్ ఎక్కడైనా ఓపెన్ అయితే, లైక్ 44,650 కానీ 44,700 దగ్గర కానీ ఈ రేంజ్ లో ఎక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ లో ఏమవుతుంది, మార్కెట్ పైకి వెళ్తుంది. 44,800 దగ్గర కానీ 850లో కానీ రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. దెన్ మార్కెట్ ప్రీవియస్ ఈ రోజు క్లోజింగ్ ఏమో అదే సపోర్ట్ కింద పనిచేస్తుంది. సో ఒక రేంజ్ అనేది క్రియేట్ అయిపోద్ది. బట్ నేనేం చెప్తానంటే రేపటికి ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. రేపు మార్నింగ్ వచ్చి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఇక్కడ రెండు పెద్ద గీతలు, అంటే ఈ డాటెడ్ లైన్స్ కాకుండా, ఈ డాటెడ్ లైన్ అంటే ప్రజెంట్ మార్కెట్ రన్ అవుతుంది, దాని పక్కన ఇలాగొకటి రెండు వైపులా ఇట్లా బౌండరీ ఉంటే మార్కెట్ బౌండరీలో జోన్ లో ఉంది అని అర్థం. ఓకే, సో అట్లా ఉంది అనుకో, మీరు జోన్ లో ఉందని అర్థం. మీరు ఏం చేయవసరం లేదు, రెండు వైపు సెల్ చేసుకుని కూర్చోండి. ఒకవేళ రేపు కూడా మార్కెట్ ట్రెండింగ్ అవ్వాలి అంటే అది ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్తుంది. దాన్ని బట్టి ఈ రోజు లాగే రేపు కూడా మీరు బయింగ్ చేయొచ్చు. బట్ ఈ రోజు ట్రెండింగ్ అయిపోయింది కాబట్టి రేపు మోస్ట్లీ జోన్ బౌండ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ 45,000 వరకు రెసిస్టెన్స్ ఉంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దానికన్నా కింద క్రియేట్ అయిపోవాలి రేపు, అంటే దాని కింద కాసేయాలి ఇక్కడెక్కడో. ఇక్కడ నుంచే రెసిస్టెన్స్ ఇక్కడే జోన్ లో ఉండిపోవాలని అనుకుంటున్నాను అది. ఓకేనా, సో అంతే. నెక్స్ట్ రేపు ఎక్స్పైరీలు రెండు చూద్దాం. మంత్లీ ఎక్స్పైరీలు, తర్వాత మళ్ళీ వీక్లీ ఎక్స్పైరీ లాస్ట్ మనం ఫాలో అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు ఏమైంది, నిఫ్టీ 50లో ఇక కంప్లీట్ పుట్ రైటింగే, ఇంకా పుట్ లో పొజిషన్స్ ఉన్నాయి. అదే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ ఇందులో కూడా కంప్లీట్ పుట్ రైటింగే, అంటే ఇంకా పొజిషన్స్ ఉన్నాయి. ఫ్యూచర్ లో లాస్ట్ 60 minutes ఏమైందో తెలిసిపోతే చాలు.
ఫ్యూచర్ లో నిఫ్టీ 50లో లాస్ట్ 16 మినిట్స్ లో లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్ ఇక్కడ వచ్చాడు బిగ్ ప్లేయర్. క్లోజింగ్ టైంలో ఫ్యూచర్ లో బిగ్ ప్లేయర్ వచ్చాడు. 36,185 అంటే బిగ్ ప్లేయర్ క్వాంటిటీ, అంటే ఒక మంచి ఓపెన్ ఇంట్రెస్ట్ క్వాంటిటీ. సో మంచి ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది అంటే బిగ్ ప్లేయర్ దూరేడు అని. అంటే బిగ్ ప్లేయర్ కి రేపు గ్యాప్ అప్ అనే, నాకు అందుకే అన్నాను గ్యాప్ అప్ అనే, రేపు మోస్ట్లీ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కంటిన్యూ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్ అంటే అంత గ్రీన్ లోనే ఉంది. పొజిషన్స్ అన్ని యాడ్ అవుతున్నాయి కనిపించాయి. అదే బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 మినిట్స్ ఏమైందో చూద్దాం. ఎస్, బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 మినిట్స్ లో చూస్తే ఇగో షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం వల్ల మార్కెట్ కొంత పైకి వెళ్ళింది. ఎవరో ఒకరు లాంగ్ బిల్డప్ చేశారు, మళ్ళీ క్లోజింగ్ టైంలో లాంగ్ బిల్డప్, మిగతావన్నీ షార్ట్ కవరింగే. అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం వల్ల బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళింది. సో బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ లేదు, బయింగ్ స్ట్రెంత్ లేదు. నిఫ్టీలో బయింగ్ స్ట్రెంత్ ఉంది, పొజిషన్స్ ఉన్నాయి. సో రేపు చూడాల్సింది నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, రెండు చూసి దాన్ని బట్టి ఏదో ఒకటి మనం సెల్ చేసుకుని కూర్చుందాం. మెయిన్ థింగ్ ఏదైనా జోన్ లో ఉండాలి, మనకి జోన్ అనేది క్రియేట్ అవ్వాలి అంతే. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్ లో ఏమైందో చెప్తాను రండి. ఈరోజు మార్నింగ్ వచ్చాం. సో ఎస్, ఎక్కడ మార్నింగ్ వచ్చాను. టుడే ఎక్స్పైరీ లేదు కాబట్టి నో సెల్లింగ్. ఓకే, సింపుల్ గా ట్రేడ్ చెప్పాను. అండ్ నిఫ్టీ అప్ సైడే, మై వ్యూ అప్ సైడే ఉంది, మై వ్యూ క్లియరా. ఇప్పుడు నేను ఎన్ని గంటలకు పోస్ట్ చేశాను, 9:48కి ఏం పెట్టాను తెలుసా, 20,090. జస్ట్ ఈ హై బ్రేక్ అయితే 20,053 ఈజ్ అ టార్గెట్ కూడా చెప్పాను, వాయిస్ మెయిల్ అదే పెట్టాను. ఇక్కడ ఓపెన్ ఇంక్లూడింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తో కూడా ఇంత డెడికేటెడ్ గా ఎవరు చెప్పరండి ఎలాగ మార్కెట్ పైకి వెళ్తుందో. ఇవి ఏంటంటే లెర్నింగ్ పాయింట్స్. సో ఈ లెర్నింగ్ పాయింట్స్ వల్ల రేపు పొద్దున మీకు కూడా లెర్నింగ్ వస్తుంది, మీరు ఇండివిజువల్ గా కూడా చేసుకోగలరు. అంతే తప్ప ఇక్కడ ఇట్లా జస్ట్ ఒక లెవెల్ నేను ఇలా పెట్టేసి ఆ మార్కెట్ ఇక్కడ టచ్ చేస్తే తీసేసుకోండి అని చెప్తే అది ఎందుకు టచ్ చేసింది సార్ అంటే, అది ప్రీవియస్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ టచ్ చేస్తుందండి, లేదంటే ఇది ఒక సప్లై జోన్ అండి, ఇది డిమాండ్ జోన్ అని. అలాగా అవి ఎన్ని రోజులు పనిచేయవండి. ఈ రోజు బాగానే ఉంటది, తర్వాత మీరు సర్వైవ్ అవ్వలేరు మార్కెట్ లో. అదే అర్థం చేసుకోండి అంతే. ఓకే, సో ఇక్కడ క్లియర్ గా ఏముంది, ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి 3.86 crores, కాల్ సైడ్ 1.57, అంటే కుట్టు డామినేషన్ బాగా ఎక్కువ ఉంది 20,000 రౌండ్ లెవెల్ దగ్గర. క్లియర్ గా చూస్తే గట్టిగా పెద్ద పుల్ ఉంది, అంటే బైక్ వెళ్తుంది మార్కెట్. క్లియర్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే పుట్ సైడ్ ఉంది, వెయిట్ చేయండి. ఇగో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. తర్వాత నేను అన్న స్టాప్ లెస్, ఒకవేళ స్టాప్ లెస్ తిన్నా వరీ అవ్వద్దు, కాల్ సైడే ఉండండి అని చెప్పా. స్టాప్ లెస్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం ఎంట్రీ, మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చిన స్టాప్ లెస్ అన్నది వరీ అవ్వకండి, రీ ఎంట్రీ అయిపోండి, మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పాను. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ టర్న్ అయింది, ఇగో కంప్లీట్ మార్కెట్ పైకి. దాని తర్వాత మార్కెట్ ఏం చెప్పాను కదా, స్టాప్ లెస్ హిట్ అయినా రీ ఎంట్రీ, ఇంకో మార్కెట్ ఇంకా పైకి వెళ్ళింది. దాని తర్వాత మన డే టార్గెట్ హిట్ అయ్యి కూడా ఇంకా పైకి వెళ్ళిపోయింది. మనం 20,000 ఓన్లీ 20,050 దగ్గర ఆగాం, 20,100 ఇంకా 50 పాయింట్స్ పైకి వెళ్ళింది. సో ఇదే ఈవెన్ మన కోర్స్ గ్రూప్ వాళ్ళు కూడా, మన కోర్స్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే కొద్దిగా పర్సనల్ గా ఇక్కడ నేను అంటే ఎలా వెళ్తుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా చూడాలి, సో మనం ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, ముందే ఎలా చేయాలి, నేను చేసినట్టు మీరు కూడా ఎలా చేయొచ్చు, అలాగే మీరు అనాలిసిస్ ఎలా చేయొచ్చు, అవన్నీ నేర్పిస్తాను. 100 ఇక్కడ 200 రూపీస్ గ్రూప్ లో జస్ట్ నా వ్యూ పోస్ట్ చేస్తాను, దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దగ్గరుండి నేర్పిస్తాను, సండే క్లాసుల్లో, వీడియోస్ లో, అన్నిట్లో దగ్గరుండి మీకు నేర్పిస్తుంటాను. అదనమాట ఇక్కడికి అక్కడికి తేడా అంతే. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, A to Z కోర్స్ గ్రూప్ అనేది, దేర్ ఆర్ మై ఫ్యామిలీ. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళు నన్ను ఎప్పుడు లైక్ చేస్తారు, ఎప్పుడు సార్ అనే పిలుస్తారు. ఇది నార్మల్ గ్రూప్ అనమాట అంతే. మనకున్నవి 2 గ్రూపులే. ఓకే, సో ఎవరైనా 200 రూపీస్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే ట్రేడ్ విత్ ఏడే మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయా, జస్ట్ వాట్సాప్ మీ, మా టీం మీకు మెసేజ్ చేస్తారు. టైం ఉన్నప్పుడు డెఫినెట్ గా నేనే నీతో ఫోన్ లో మాట్లాడతాను. 7001456759 మా టీం మెసేజ్ చేస్తారు, బట్ నేనే మీతో మాట్లాడతాను. ఐఎమ్ డామ్ షూర్, గ్యారంటీ ఇస్తున్నా, నేనే మాట్లాడతాను. కాకపోతే టైమింగ్ వైజ్ మాట్లాడతాం. 8 o'clock ఒకరికి ఇచ్చామనుకో, అంటే 8 o'clock ఒకరికి కాల్ చేయమని చెప్పామంటే 8:30కి కానీ 8:40కి కానీ ఇంకొకరికి చెప్తాం, మళ్ళీ 9కి ఒకరికి, అట్లా టైమింగ్స్ ఉంటాయి. బట్ నేనే మాట్లాడతాను. ఓకే, సో మీరేం వరీ అయితే అవ్వద్దు. ఓకేనా. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తున్నాండి, ఎంజాయ్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.